తెలుగువారి ఆత్మీయ వారధి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం ఈ వారం మరో ఉత్సాహభరితమైన మనందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ని మనకి ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి మనకి గత 17 వారాలుగా అందిస్తూ ఉన్నారండి. ఈ సిరీస్ హ్యూమన్ ఎవల్యూషన్ సిరీస్, దీంట్లో మనం 18వ భాగానికి ఈరోజు మనం 18th ఎపిసోడ్ చెప్పుకుంటున్నామండి. ఇది రీసెంట్ హ్యూమన్ ఎవల్యూషన్, ఈ 18th ఎపిసోడ్. సో దీని గురించి మనకి మన రెగ్యులర్ గెస్ట్ అయిన ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ గోవింద్ గారు. ఓకే అండి ప్రసాద్ గారు, మనం గత 17 వారాలుగా చాలా డీటెయిల్డ్గా హ్యూమన్ ఎవల్యూషన్ని మొత్తం చాలా కూలంకుశంగా అసలు ఎవల్యూషన్స్ ఎలా ప్రారంభమైనవి, అసలు వ్యవసాయ విప్లవాల దగ్గర నుంచి అసలు రకరకాల హ్యూమన్స్ ఎలాగ మైగ్రేట్ అయ్యారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్రికా నుంచి, అదేవిధంగా మనకి ప్రపంచం మొత్తంగా అసలు మానవ ఈ జాతి అనేది ఎలా విస్తరించి ఆ విషయాలన్నీ ఇంక్లూడింగ్ డీటెయిల్డ్ జీన్ వేరియంట్స్తో సహా అన్ని చెప్పారు మీరు. ఈ ఎపిసోడ్ రీసెంట్ హ్యూమన్ ఎవల్యూషన్స్ అన్నారు. ఈ ఎపిసోడ్ని మనం 30 minutes అని అనుకుంటున్నామండి ఇప్పుడు. సో 30 minutes తర్వాత మేము కాల్స్ తీసుకుంటాం. ఎవరైనా సరే శ్రోతలు బాగా ఏదైనా ప్రశ్నలు అడగాలన్నా సరే, మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఏదైనా మాట్లాడాలన్నా సరే, మీరు 30 minutes తర్వాత కాల్ చేయొచ్చండి. మేము కాల్స్ తీసుకుంటున్నాం. ప్రసాద్ గారు, ఈ రీసెంట్ హ్యూమన్ ఎవల్యూషన్లో మనం దీని గురించి చర్చించుకోబోతున్నాం. అంటే మనము జనరల్గా ఒక 6-7 million years నుంచి ఉన్న హ్యూమన్ ఎవల్యూషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇందులో ఈ హ్యూమన్ ఎవల్యూషన్ అన్నది, అంటే మానవుని పరిణామం అన్నది అన్ని సందర్భాలలో అంతే స్పీడ్గా జరగలేదు. అంటే కంపారిటివ్లీ ఇప్పుడు మనం తీసుకుంటే ఒక 5,000 సంవత్సరాల క్రితం మానవులకి మనకి ఉన్నంత తేడా కంటే ఒక 20,000 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకి 30 సంవత్సరాల క్రితం జీవించిన వాళ్ళకి మధ్యలో ఉండేది కాదన్నట్టుగా మనకి తెలుస్తుంది. మనకి అన్ని రకాల ఈ డిఎన్ఏ అనాలిసిస్ కానీ, జెనెటిక్ ఎవిడెన్స్ కానీ, ఆర్కియలాజికల్ రీసెర్చ్ ఫైండింగ్స్ కానీ, అలాగే ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ అయితే వీటి స్టడీస్ ద్వారా మనకి తెలుస్తుంది. అంటే డైట్ విషయంలో కానీ, ఆర్ట్స్ కల్చర్ విషయంలో కానీ, లాంగ్వేజ్ విషయంలో కానీ, ఫిజియోలాజికల్ చేంజెస్, ఎనాటామికల్ చేంజెస్ విషయంలో కానీ, అంటే డిసీజెస్ ని ఫైట్ చేయటం విషయంలో కానీ, కొన్ని రకాలైనటువంటి జియోగ్రాఫికల్ సెపరేషన్ వల్ల వచ్చిన ఫిజికల్ చేంజెస్ అయితే కానీ, ఇవన్నీ కూడా మోస్ట్ రీసెంట్గా ఎక్కువ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఎవల్యూషన్ అన్నది ఒక లీనియర్గా కాకుండా ఎక్స్పోనెన్షియల్గా జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ ఎపిసోడ్లో మనం ఈ హ్యూమన్ ఎవల్యూషన్లో రీసెంట్ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మోస్ట్ రీసెంట్గా ఏ కాలాల్లో ఎలాంటి చేంజెస్ ఎప్పుడెప్పుడు ఎందుకు వచ్చినాయి అన్నట్టుగా మనకి తెలుస్తుంది అన్నది మన ఎనాలిసిస్లు, ఎవిడెన్స్లు, సైన్స్ రీసెర్చ్ మెటీరియల్స్ని బేస్ చేసుకుని మనం డిస్కస్ చేసుకోవచ్చు ఈ ఎపిసోడ్. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. మీరు చెప్పండి, మనకి దాని కంటిన్యూషన్గా మనం ఏం చెప్పుకోబోతున్నాం ఈ ఎపిసోడ్లోని కూలంకుశంగా చెప్పారు. సో ఈరోజు మనం దీంట్లోని రీసెంట్ హ్యూమన్ ఎవల్యూషన్స్ అంటే రీసెంట్గా అసలు హ్యూమన్స్లోని ఏ చేంజెస్ జరుగుతున్నాయి. చాలామంది ఏం చెప్తారంటే, ఇదివరకు కోతి నుంచి మనిషి పరిణామం చెందాడు కనుక ఇప్పుడు కోతులు అలాగే ఉన్నాయి అన్న దగ్గర నుంచి ఇప్పుడు ఎందుకు ఎవల్యూషన్ జరగట్లేదు, హ్యూమన్స్ ఎందుకు అక్కడ ఆగిపోయారు, ఆ మనుషులు అలాగే ఉండిపోయారు, ఎవల్యూషన్ జరగట్లేదు అన్నారు కదా. అసలు హ్యూమన్స్ లో జరుగుతున్న ఎవల్యూషన్స్ ఏంటి, ఇప్పటికీ కూడా మనం రికగ్నైజ్ చేయగలిగేవి, సో సైంటిఫిక్ గా అంటే మనం దాన్ని ప్రూవ్ చేయగలిగేవి ఏమున్నాయి? అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ జీవ పరిణామ క్రమం అన్నది ఎలాగా జరుగుతుందో అన్న థియరీలో మనము బేసిక్ అండర్స్టాండింగ్ కొద్దిగా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవల్యూషన్ అన్నది
ఒక లైఫ్ టైంలోనో లేదంటే ఒక కపుల్ ఆఫ్ హ్యూమన్స్ లైఫ్ స్టైల్లోనో అబ్జర్వ్ చేయగలిగే అంత చేంజెస్ ఉండాలని లేదు, ఏ జీవిలో అయినా సరే కూడా. కానీ యాక్చువల్గా అంత స్పీడ్గా జరిగిన ఎగ్జాంపుల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ మనం కంటితో చూస్తుండగా ఒక 20 సంవత్సరాల జ్ఞాపక శక్తితో మనము మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద చేంజెస్ లేదంటే సిగ్నిఫికెంట్గా మనం అబ్జర్వ్ చేయగలిగే అంత లెవెల్లో లేవు కాబట్టి జరగట్లేదు అనుకోవటం తప్పు. ఎందుకంటే కొన్ని మిలియన్ల సంవత్సరాలుగా, కొన్ని వందల వేల సంవత్సరాలుగా వస్తున్న ఈ మానవుని యొక్క జరుగుతున్న పరిణామం అన్నది కొన్ని వందల వేల సంవత్సరాలుగా జరుగుతుంది. సో కొన్ని వందల వేల సంవత్సరాలు అంటే దాదాపు మనం మోడర్న్ హ్యూమన్స్ గా తీసుకున్న దాదాపు ఒక 3 లక్షల సంవత్సరాల క్రమంలో జరిగిన స్లో చేంజెస్ కింద మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి యావరేజ్ లో ఒక 20 సంవత్సరాలు ఒక తరం అనుకున్నా, 20-25 సంవత్సరాలు ఒక తరం అనుకున్నా, మీకు 1000 సంవత్సరాలలోనే దాదాపు 10 × 4 40 తరాలు గడుస్తాయి. అలాగా ఎందుకంటే తరాలను ఎందుకంటున్నామంటే జనరేషన్స్ అయ్యే కొలది వచ్చే ఈ మ్యూటేషన్స్ వల్ల అండ్ సెలక్షన్ ప్రెషర్స్ వల్ల, సెక్షువల్ సెలక్షన్ వల్ల ఈ కారణాలు అంటే ఎవల్యూషనరీ అడాప్టేషన్ అన్నది హ్యూమన్ ఎవల్యూషన్ అన్నది ఎవల్యూషనరీ అడాప్టేషన్, సెక్షువల్ సెలక్షన్, న్యాచురల్ సెలక్షన్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్, వీటి మీద బేస్ చేసుకుని అప్పుడున్న సందర్భానికి, వాళ్ళకి దొరికేదానికి, వాళ్ళు తిన్నదానికి, వాళ్ళకి థ్రెట్గా ఉన్న విషయాలను బట్టి, వాళ్ళు ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి, వాళ్ళు ఉన్న చోట ఎంత ఈ హ్యూమిడిటీ ఉంది అండ్ యూవి రేడియేషన్ ఎంత ఉంది, అలాగే మిగతా వాళ్ళు ఎవరెవరితో కలిసారు, ఇలా చాలా విషయాల మీద డిపెండ్ అయ్యి ఉండి అది ఒక డైరెక్షన్ లేకుండా ఏదైతే ఏ ట్రేట్స్ అయితే మానవుని మనుగడకి ఫేవరబుల్గా ఉన్నాయో అలాంటి ట్రేట్స్ అలాంటి విషయాలు తర్వాత జనరేషన్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్ సెలక్షన్ ఇది ఒక రకంది. ఇలా జరిగినప్పుడు ఇవన్నీ జరుగుతుండగా మనకి కొన్ని వందల వేల సంవత్సరాలలో అబ్జర్వ్ చేయగలిగేంత చేంజెస్ అయితే కనబడతాయి. అంతేగాని ఇంకా జరగట్లేదు, ఎందుకు ఆగిపోయింది అన్నది ఒక ప్రశ్న. మీరు చెప్పిన దాంట్లో 2 ప్రశ్నలు ఉన్నాయి. వానరం నుంచి నరుడు అయితే వానరాలు ఎందుకు ఉన్నాయన్న చాలా బేసిక్ ప్రశ్న, అది పక్కన పెడితే మరి ఇప్పుడు ఎందుకు మారట్లేదు అన్న ప్రశ్నకి ఈ సమాధానంగా మనం ఇది డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. సో ఇందులో మనము బేసికల్ గా ఒక 4 రకాలుగా డిస్కస్ చేసుకోవచ్చు. ఒకటి అసలు ఈ ఇంట్రడక్షన్ అంటే ఈ ఆర్కాయిక్ అడ్మిక్చర్ అంటారు. అంటే ఈ రీసెంట్ హ్యూమన్ ఎవల్యూషన్ లో ముఖ్యంగా చెప్పుకోగలిగింది ఆధునిక మానవుడు, అంటే దాదాపు 2 లక్షల సంవత్సరాలు, 1-2 లక్షల మధ్యలో, 1,00,000 సంవత్సరాల క్రితం ఈ ఆఫ్రికా నుంచి వేరే ఖండాలకి మైగ్రేషన్ మొదలైన తరువాత వేరు జాతిలోగా ఆల్రెడీ ఉన్న, అంటే ఎస్పెషల్లీ మనం ముఖ్యంగా ఈ నియాండర్తాల్స్ అంటే ఈ యూరోప్లోని ఆర్ మిడిల్ ఈస్ట్లోని ఉండే నియాండర్తాల్స్తో కానీ, లేదంటే రష్యా అండ్ ఏషియా కంట్రీస్లో ఉండే ఈ డెనోజోవన్స్తో కానీ, వీళ్ళతో వాళ్ళు కలవటము అన్నది జరిగిన సందర్భంలో, అలాగే ఇంకా వేరు గ్రూప్స్, సెపరేట్ గ్రూప్స్ ఆఫ్ ఎర్లీ హ్యూమన్స్తో కలవటం జరిగిన తర్వాత వచ్చే చేంజెస్ ఉన్నాయి. అది అలాగే అలా కాకుండా ఈ అప్పర్ పేలియోలిథిక్ లేట్ స్టోనేజ్ అని, అంటే 50,000 సంవత్సరాల నుంచి 12,000 సంవత్సరాల వరకు దాదాపుగా మనకి అగ్రికల్చరల్ రెవల్యూషన్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనే సమయం వరకు, అలాగే దాని తర్వాత ఈ హోలోజెన్ అంటారు, అంటే 12,000 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా. ఇలా మనం డివైడ్ చేసుకుంటే గనక మనకి ఈ 130,000 సంవత్సరాలు లేదా 1,00,000 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆఫ్రికా నుంచి బయటికి, అంటే రీసెంట్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఈ ఎక్స్పాన్షన్ ప్రకారం చూసుకుంటే ఒక 70,000 నుంచి 50,000 సంవత్సరాల వరకు ఈ హోమోసోపియన్స్ అని చెప్పబడే ఈ ఆధునిక మానవుని యొక్క కొన్ని సబ్ పాపులేషన్స్, అంటే జియోగ్రాఫికల్ గా ఐసోలేట్ అయినవి, అంటే వేరు ప్రదేశాల్లోకి వెళ్ళి సెపరేట్ గా ఉండిపోవలసి వచ్చిన వాళ్ళ విషయం తీసుకుంటే గనక ఈ కొన్ని
సిగ్నిఫికెంట్ జెనెటిక్ వేరియేషన్స్ అన్నది జరిగినట్టుగా మనకి వాళ్ళని స్టడీ చేసినప్పుడు మనకి తెలుస్తుంది. అలాగే మనకి సింగిల్ న్యూక్లియోటైడ్ పాలిమార్ఫిజమ్స్ అంటారు, ఎస్ఎన్పి ఆర్ స్నిప్ అని అంటారు. అంటే ఇవి మ్యుటేషన్స్ ఆఫ్ సింగిల్ జెనెటిక్ కోడ్ లెటర్ ఇన్ ఎన్ ఎల్ఎల్ఏ అంటారు. అంటే ఒక పాపులేషన్ లో సేమ్ ఈ ట్రేట్ కి సంబంధించిన ఈ జెనెటిక్ కోడ్ ఏదైతే ఉందో ఇది ఇది ఈ ఫంక్షనల్ పార్ట్స్ ఇవన్నీ కూడా జీనోమ్ లో ఈ పొటెన్షియల్లీ ఇవి మాడిఫై అయినట్టుగా మనకి కనబడుతున్నాయి. అంటే వర్చువల్లీ ఈ హైట్, ఐ కలరు, ఈ కొన్ని రకాల డిసీజెస్ కి ఎంత ప్రోన్ గా ఉన్నారు, లేదంటే ఎంత తట్టుకోగలిగేలా ఉన్నారు అన్నది, ఇలాంటివి అన్నది. అలాగే ఈ ఈ ఈ చాలా చేంజెస్ ఇలాగా వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని తెగలలో వాళ్ళు ఎక్కువ సమయం నీటిలో వేటాడగలిగే అవకాశం ఉండేలాగా వాళ్ళు ఎవాల్వ్ అయ్యారు అనమాట. అంటే ఎబిలిటీ టు ఫ్రీ డై ఫర్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ టైం అంటారు. అంటే కొన్ని రకాల ప్రదేశాల్లో ఈ జాలర్లు వాళ్ళు నీటి లోపలికి వెళ్ళిపోయి ఒక 4-5 నిమిషాల పాటు ఉండగలిగి అక్కడే వేటాడి వేటతో పాటు పైకి వితౌట్ ఎనీ మోడర్న్ ఎక్విప్మెంట్ ఉండగలిగేలాగా వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అడాప్ట్ అవ్వటం అన్నది. అలాగే ఈ టిబెట్ లో, నేపాల్లో షెర్పాస్ అని ఉంటారు. వాళ్ళు ఈ హై ఆల్టిట్యూడ్స్ లో, అంటే చాలా ఎత్తైన ప్రదేశంలో ఎప్పుడైతే మనకి సముద్ర మట్టంతో పోల్చినప్పుడు ఈ ఎత్తుకు వెళ్ళే కొలది మనకి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అన్నది, టోటల్ ఎయిర్ లో ఆక్సిజన్ పర్సంటేజ్ అన్నది తక్కువ ఉండటం మనకి తెలుసు. సో అందుకనే చాలా ఎత్తైన కొండలు ఎక్కేటప్పుడు మనకి హిమాలయాస్ లో అలాంటి చోట్ల చాలా మందికి ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అది రావటము, ఆయాసం రావటం అన్నది మనకు తెలుస్తుంది. కానీ అక్కడ ఉండే లోకల్ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రం, షెర్పాస్ వీళ్ళు మాత్రం చాలా బరువులు మోయగలగటమే కాకుండా వాళ్ళు చాలా ఎక్కువగా వాళ్ళు ప్రొడక్టివ్ గా అక్కడ వర్క్ చేయగలగటం అన్నది. అందుకనే ఈ ఎవరెస్ట్ క్లైంబ్ చేసడానికి వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ కూడా సహాయకులుగా అక్కడ లోకల్ గా ఉండే షెర్పాస్ ని ఉపయోగించుకోవటం అన్నది మనకి తెలుసు. అలాగే కొన్ని ప్రసాద్ గారు, ఒకసారి నేను ఒక ఎపిసోడ్ చూసానండి, ఇది డిస్కవరీలో అనుకుంటా, అది సూపర్ హ్యూమన్స్ అని. దాంట్లోని అక్కడ ఉన్న వాళ్ళలోని ఇప్పుడు హైట్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఆక్సిజన్ మాస్క్ అవసరం అన్నమాట. ఇవి మీరు ఫ్లైట్ లో ఉన్నా సరే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. కానీ అతనికి ఎంత హైట్ వెళ్ళినా సరే వితౌట్ ఆస్కింగ్ మా ఆక్సిజన్ మాస్క్ అతను ఉండగలుగుతాడు అనమాట. వాళ్ళు దాన్ని లైవ్ లో టెస్ట్ చేసి చూపిస్తారనమాట. అంటే మనలోనే కొంతమంది హ్యూమన్ కి అంటే సూపర్ హ్యూమన్ ఎబిలిటీ, ఎందుకంటే డజంట్ మీన్ దట్ సూపర్ హ్యూమన్స్ అంటే మనం ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నాయని కాదు. మనలోనే ఈ బయలాజికల్ గా కొన్ని వాటికి రెసిస్టెన్స్ కలిగి ఉండడము, ఇంకా సామర్థ్యత కలిగి ఉండడం అన్నమాట. అంటే బయలాజికల్ ఫామ్ లో చెప్పుకోవాలనుకుంటే సూపర్ హ్యూమన్ అంటే అడాప్టేషన్ అనమాట ఉండడం అనేది. సో అవి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక లొకేషన్ లో ఉన్నప్పుడు మన నెక్స్ట్ తరానికి లేకపోతే మనలో ఉన్న చేంజెస్ ఎలా వస్తాయని చెప్పడానికి అది ఉదాహరణ. అవునవును. సో అలా ఉండగలిగే వాళ్ళు మనగలుగుతున్నారు. ఇప్పుడు మీరు నేను ఒకసారి ఈశాన్య దేశ రాష్ట్రాలకు వెళ్ళాను. అక్కడ చూస్తే కనుక అక్కడ ఉండే జంతువులన్నీ కూడా వెంట్రుకలు ఎక్కువగా ఉండటంతో పాటు హైట్ ఎక్కువగా ఉండకుండా ఉండటము, అలాగే కొన్ని చాలా స్టీప్ కొండల మీద చాలా సులభంగా ఎక్కటం అన్నది చూసి చాలా ఆశ్చర్యపోయాం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎత్తు ఎక్కువగా ఉండకపోవటం అన్నది, మీ సెంటర్ ఆఫ్ మాస్ ని విత్ ఇన్ మీ కాళ్ళ మధ్యలోనే ఉండటం అన్నది, అలాగే ఆ టెంపరేచర్స్ కి తట్టుకోగలిగేలా ఉండటం అన్నది. సో ఈవెన్ ఆవులు లాంటి ఈ క్యాటిల్ కూడా అక్కడ చాలా హెయిరీగా ఉంటది. సో అంటే అక్కడ లోకల్ అంటే కొన్ని తరాలుగా మనకి ఇప్పుడు ఎలాగైతే కుక్కలకి క్రాస్ బ్రీడింగ్ ఆర్టిఫిషియల్ సెలక్షన్ ద్వారా చేస్తుంటే మనమే చూడగలుగుతున్నామో, కొన్ని వందల సంవత్సరాలుగానే లేని కొన్ని వేల రకాలైనటువంటి కుక్కలు ఇప్పుడు ఉన్నాయి మనకి. ఇవన్నీ ఇప్పుడు మోడర్న్ చూసేవన్నీ మీకు పెగ్ ఇలాంటివి తీసుకున్నా సరే అవి కొన్ని 100 సంవత్సరాలకి 200-300 సంవత్సరాల క్రితం కూడా ఇందులో 10% కూడా లేనట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ అడాప్టేషన్ అంటే అది వేరే, అంటే అది అడాప్టేషన్ కాదు అది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ తేడాలు అన్నది ఆ లోకల్ గా ఉండే పరిస్థితులకు అనుగుణంగా మనగలిగే చేంజెస్ వచ్చిన
అవి మాత్రమే ఆ సెలక్షన్ ప్రెషర్లో కంపీట్ అవ్వగలిగి మిగతావి ఎక్స్టింక్ట్ అయిపోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఇలాంటి చేంజెస్ చూడొచ్చు. అలాగే వీటితో పాటుగా స్కిన్ కలర్లో కానీ ఐ కలర్లో కానీ అంటే బ్లూ ఐస్ రావటము ఇలాంటివి వాటి వెనక ఉండే కారణాలు ఏంటి, అలాగే లాక్టోస్ పర్సిస్టెన్స్ ఆర్ ఎబిలిటీ టు డైజెస్ట్ మిల్క్. పాలు అన్నది ఈ ఈ భూగ్రహం మీదే అసలు మ్యామల్స్ లో తీసుకున్నప్పుడు మనం ఒక జీవి వీనింగ్ అయిపోయిన తర్వాత అంటే దాని పీరియడ్ ప్రకారం 6 నెలలు 3 నెలలు సంవత్సరం వాటెవర్ కొన్ని మంత్స్ మాత్రమే అది జరిగిన తర్వాత ఆ బాడీకి యూజువల్ గా న్యాచురల్ గా అయితే మనం మాట్లాడితే మిల్క్ అనేది అవసరం లేదు. కానీ మానవుడే వేరే జాతి మిల్క్ కూడా తీసుకుంటూ జీవితాంతం దానికి అలవాటు పడటం అన్నది కొన్ని 10,000 సంవత్సరాల క్రితమే మనకి జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ లాక్టోస్ అన్నది ఆ మిల్క్ లో ఉండే దాన్ని మన బాడీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దానికి ఉపయోగకరంగా మలుచుకునే శక్తి అన్నది కూడా మనకి ముందు లేదు, తర్వాత జెనెటికల్ గా వచ్చిందే. అందుకనే ఇప్పటికీ కూడా కొన్ని పాపులేషన్స్ లో అది ఉండదు అనమాట వాళ్ళకి. దీన్ని లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు. అంటే అది డైజెస్టివ్ ప్రాబ్లం అనమాట. అంటే వాళ్ళ సరే మిల్క్ రిలేటెడ్ డైరీ ప్రొడక్ట్స్ కి కొంతమందికి ఆ లక్షణాలు ఇంకా ఉన్నాయి, ఎందుకంటే అవి కొత్తగా వచ్చినవి కాదు. ఆ లక్షణాలు అపీర్ అవుతాయి అన్నమాట ముందు తరాల్లోనే. మీరు కంటిన్యూ చేయండి. అదే వీట్ కూడా అలాగే కొంతమందికి వీటు పడదు, వాళ్ళ ప్రేగులు తీసుకోలేవు దాన్ని. అది అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి రియాక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాగే లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, లో బ్లడ్ ప్రెషర్ కానీ, అలాగే జుట్టు హెయిర్ థిక్నెస్ అండ్ సైజు షేపు వీటి కానీ, అలాగే ఈ బాడీ మాస్ ఇండెక్స్ పెరగటం కానీ, ఈ అల్జీమర్స్ డిసీజు వాటికి సంబంధించిన ఒక్కొక్క పాపులేషన్లోని ఎక్కువ ఎందుకు ఉంటుంది అని, లేదంటే లోయర్ ససెప్టబిలిటీ టు డయాబెటీస్ అని, అలాగే జెనెటిక్ లాంగివిటీ, బ్రెయిన్ సైజు తగ్గటం, ష్రింక్ అవుతున్న బ్రెయిన్ సైజెస్ కానీ, ఇలాంటివి అనమాట. ఇవి చూసుకుంటే కనుక ఈ చేంజెస్ అన్ని మనకి ఇప్పుడు ఆర్కాయిక్ అడ్మిక్స్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ మోడర్న్ హ్యూమన్స్ వేరే ప్రదేశాలకి వెళ్ళి వాళ్ళతో కలిగినప్పుడు వచ్చిన చేంజెస్ గురించి చెప్పుకోవాలంటే కనుక ఈ జెనెటిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే మనకి ఈ హోమో హిడెల్బర్గెన్సిస్ అన్న వాళ్ళు దే ఆర్ ద లాస్ట్ కామన్ యాన్సిస్టర్స్. ఒక 6 లక్షల నుంచి 7.5 లక్షల సంవత్సరాల క్రితంలో ఆఫ్రికాలో ఉన్నట్టుగా వాళ్ళు యూరోప్ కి మైగ్రేట్ అయిన తర్వాత అక్కడ నియాండర్థాల్స్ డామినేట్ చేసినట్టుగా, అలాగే రష్యా అండ్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ కి వచ్చినప్పుడు ఈ డెనోజోవన్స్ కింద వేరు ప్రదేశాల్లో వేరుగా ఎవాల్వ్ అవటం అన్నది మనకి తెలుస్తుంది. అంటే అలాగే ఆఫ్రికాలో ఉండిపోయిన వాళ్ళు ఎనటామికల్లీ మోడర్న్ హ్యూమన్స్ గా ఆ తర్వాత దాదాపు 1-2 లక్షల సంవత్సరాల క్రితం అవుట్ ఆఫ్ ఆఫ్రికాకి వెళ్ళటం జరిగిన తర్వాత వాళ్ళతో కలవటం అన్నది మనకు తెలుస్తుంది. సో ఇందులో డిఎన్ఏ అనాలిసిస్ లో ప్రకారం మనం చూస్తే గనక ఈ టిబెటన్స్, మలనేషియన్స్, అలాగే ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ అంటే పసిఫిక్ ఐలాండ్స్ లో సముద్రాల్లో ఉన్నవాళ్ళు, లేదంటే ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు టిబెటన్స్, ఇలాగా ఆ ప్రదేశాలకే దగ్గర ఉన్నవాళ్ళు, వీళ్ళు 3-5% ఈ డెనోజోవన్స్ యొక్క డిఎన్ఏ కలిగి ఉన్నట్టుగా, అలాగే ఇండోనేషియన్స్ అండ్ పాపా న్యూగినియన్స్ వీళ్ళు హోమోసోపియన్స్ మరియు డెనోజోవన్స్ వీళ్ళు కలవగా దాదాపు 15,000 నుంచి 30,000 నుంచి 15,000 సంవత్సరాల వరకు వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఆర్కియాలజికల్ రీసెర్చ్ ప్రకారం మనం చూసుకున్నా కానీ ఈ ప్రీహిస్టారిక్ హ్యూమన్స్ అన్నది వాళ్ళు దాదాపు 45,000 నుంచి 35,000 సంవత్సరాల క్రితం యూరోప్కి విస్తరించినప్పుడు ఈ నియాండర్థాల్స్ ఎక్స్టింక్ట్ అయిపోయిన సమయం కూడా మనము చూస్తే గనక అది కూడా ఆల్మోస్ట్ సింక్ అవుతుంది. అంటే మోడర్న్ ఎనటామికల్లీ మోడర్న్ హ్యూమన్స్ అన్న వాళ్ళు ఈ మైగ్రేట్ అవటం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇంటర్బ్రీడ్ అయినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అలాగే వాళ్ళలో వచ్చిన జెనెటిక్ చేంజెస్ అన్నది
మోడర్న్ హ్యూమన్స్ కి ఫేవర్ గానీ నియాండర్థాలర్స్ కి వ్యతిరేకంగా గానీ ఈ సెలక్షన్ ప్రెషర్స్ అనేది జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ప్రీహిస్టారిక్ హ్యూమన్స్ 3-6% నియాండర్థాల్ డిఎన్ఏని కలిగి ఉంటే మోడర్న్ హ్యూమన్స్ మాత్రం 2% ఉన్నారు ఇప్పుడు. అంటే నియాండర్థాల్ డిఎన్ఏ అన్నది గ్రాడ్యువల్ గా పాపులేషన్స్ లో తగ్గిపోయింది. ఇది సెలక్షన్ అగెయిన్స్ట్ నియాండర్థాల్ యాన్సిస్టరీ అన్నదాన్ని ఎంప్లాయ్ చేస్తున్నట్టుగా ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక ఈ FOXP2 అనే జీన్ ఆ నైబర్హుడ్ అన్నది మన జెనెటిక్ ఇందులో చూసుకుంటే మెటీరియల్లో స్పీచ్ ని లాంగ్వేజ్ ని ఎఫెక్ట్ చేసేది. ఇది మోడర్న్ హ్యూమన్స్ లో ఉంది, అది నియాండర్థాల్స్ లో ఉండదు. సో ఈ కలిసిన తర్వాత కూడా వచ్చిన ఈ చేంజెస్ అన్నది ఏ చేంజెస్ అయితే మనిషి కమ్యూనికేట్ చేయటానికి, వేరే రకంగా బెటర్గా బ్రతకటానికి, మళ్ళీ రీప్రొడక్టివ్ కేపబిలిటీ అంటే నెక్స్ట్ జనరేషన్ ఎంత ఎక్కువ మందిని కలగలిగే అవకాశం ఉంది, అలాంటి చేంజెస్ వచ్చినవి. అవి జెనెటిక్ ఎవిడెన్స్ చూసినా, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ చూసినా, డిఎన్ఏ అనాలిసిస్ చూసినా మనకి తెలుస్తుంది. ఈ మోడర్న్ హ్యూమన్స్ కి ఫేవరబుల్ గా ఉండే చేంజెస్ అన్నది ఉండటం, ఇప్పుడు మనకి ఉన్న వాళ్ళలో ఉండటం అన్నది, ఆర్కియలాజికల్ ఈ అవశేషాల మీద మనకి దొరికిన వాటి ఫజిల్స్ మీద చూసినప్పుడు మాత్రం నియాండర్థాల్స్ ఎక్కువగా ఉండటం అన్నది చూడవచ్చు అనమాట. అలాగే మనకి ఈ నియాండర్థాల్ జీనోమ్ అన్నది సీక్వెన్సింగ్ చేశారు. అంటే ఏ పాపులేషన్ లో ఎంత నియాండర్థాల్ జీనోమ్ ఉన్నది అనేది. అంటే 40,000 సంవత్సరాల క్రితమే లాస్ట్ గా యూరోప్ లో ఉండి ఎక్స్టింక్ట్ అయిపోయారు అనుకున్న వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ అన్నది ఫ్రెంచ్ లో కానీ, హన్ చైనీస్ లో కానీ, అలాగే పపా న్యూగినీలో వీళ్ళలో, అంటే సబ్ సహారన్ ఆఫ్రికన్స్, ఆఫ్రికా కాకుండా బయట వేరే పాపులేషన్స్ కి సంబంధించిన ఈ నియాండర్థాల్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసినప్పుడు వాళ్ళలో ఎక్కువగా నియాండర్థాల్ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఈ జీన్ ఫ్లో అన్నది రీసెంట్ గా జరిగింది. అంటే మోడర్న్ హ్యూమన్స్ అయిన తరువాత వచ్చిన చేంజెస్ గా మనకి తెలుస్తుంది. అలాగే ఇది ఒక వే అనే కాదు, అంటే ఆఫ్రికా నుంచే వేరే చోటకి వెళ్ళినట్టుగా కాదు. కొంతమంది యాన్సిస్టర్స్ అన్న వాళ్ళు యూరోప్ నుంచి మళ్ళీ తిరిగి ఆఫ్రికాకి మైగ్రేట్ అయినట్టుగా కూడా మనకి ఈ సీక్వెన్సింగ్ ద్వారా మనకి తెలుస్తున్న విషయం అనమాట. అంటే మోడర్న్ ఆఫ్రికన్స్ కూడా కొంత పర్సెంట్ ఆఫ్ నియాండర్థాల్ జీనోమ్ అన్నది కలిగి ఉండటం అన్నది చూడవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఆఫ్రికన్స్ 7.2% నియాండర్థాల్ డిఎన్ఏ యూరోపియన్స్ తో షేర్ చేసుకోవటం అన్నది మనం చూస్తాము. అది ఈస్ట్ ఏషియన్స్కి వచ్చేటప్పటికి 2% ఉంది. అంటే అగైన్ నియాండర్థాల్స్ అన్న వాళ్ళు మళ్ళీ ఆఫ్రికాలోకి మైగ్రేట్ ఇంకొక డైరెక్షన్ లో కూడా జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే వేరే అడాప్టేషన్స్, ఈ వేరు జాతులు మళ్ళీ మైగ్రేట్ అయ్యి మళ్ళీ వాళ్ళతో కలవటము, మళ్ళీ ఈ చేంజెస్ అన్ని రావటము, ఉన్న వాళ్ళు ఉండగా పోయిన వాళ్ళు పోగా మళ్ళీ వీళ్ళు, ఈ కంటిన్యూస్ మూమెంట్, ఈ ఆర్కాయిక్ అడ్మిక్చర్ ఏదైనామో ఇందులో వచ్చిన వేరే అడాప్టేషన్స్ నే మనం చూసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ హై ఆల్టిట్యూడ్ అడాప్టేషన్స్ కానీ, అలాగే ఈ స్కిన్ టోను, హెయిర్ కలరు, అలాగే స్లీపింగ్ ప్యాటర్న్స్, మూడు, స్మోకింగ్ ఎడిక్షన్, ఇమ్యూనిటీ, యూఐ సెన్సిటివిటీ, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ బెనిఫిషియల్ ట్రైట్స్ ఎప్పుడైతే ఎక్వైర్ అయినటువంటి ఈ కొత్త చేంజెస్ ఉన్నాయో అవి బెనిఫిషియల్ గా ఉన్నప్పుడు అవి నెక్స్ట్ జనరేషన్స్ కి ప్రమోట్ అవ్వటం, ఇలాగా వేరు జాతులతో కలవటం వలన అన్నదానికి ఇప్పుడు అడాప్టివ్ ఇంట్రోగ్రెషన్ అని మనం పిలుచుకుంటున్నాం. ఇది ఈ ఆర్కాయిక్ అడ్మిక్చర్. అంటే మనకి హోమోసేపియన్స్ కి, నియాండర్థాల్స్ కి, డెనోజేవన్స్ కి, అలాగే వేరు అదర్ సబ్ ప్రీహిస్టారిక్ గ్రూప్స్ తోటి జరిగిన కలయికలో వచ్చిన చేంజెస్ గురించి. అలాగే నెక్స్ట్ మనం అప్పర్ పేలియోలిథిక్ అంటే లేట్ స్టోనేజ్ అంటారు దీన్ని. అంటే 50,000 నుంచి 12,000 సంవత్సరాల వరకు ఈ ఒకసారిగా ఈ కలిసిన తర్వాత నియాండర్థాల్స్ ఎక్స్టెంట్ అయిపోయిన తర్వాత మెయిన్ అన్నమాట ఈ క్రోమాగ్నన్ మనుషుల గురించి ఎప్పుడైతే చెప్పుకున్నామో వాళ్ళకి సంబంధించిన ఈ చేంజెస్ ఎలాగున్నాయి అన్నది మనం డిఎన్ఏ అనాలిసిస్ చూసుకున్నప్పుడు ఈ
ఈ ఎవల్యూషన్ అన్నది యాక్సలరేషన్ అయినట్టుగా, అంటే అంతకు ముందు కంటే తొందరగా ఎక్కువ చేంజెస్ వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే కొన్ని రకాల జబ్బులకి డిఫెన్స్ గా కానీ, అలాగే స్కిన్ కలరు, నోస్ షేపు, హెయిర్ కలరు, బాడీ షేపు, ఇవన్నీ కూడా 40,000 సంవత్సరాల క్రితంవి కంటే దాదాపుగా 12, 13, 15,000 సంవత్సరాల సమయం క్రితం వరకు చూసుకుంటే కనుక చాలా చేంజెస్ వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఈ కోల్డర్ క్లైమేట్స్ లో ఉండే వాళ్ళు హెవీలీ బిల్ట్ అన్నట్టుగా, అంటే స్మాల్ సర్ఫేస్ ఏరియా కంపేర్ టు వాల్యూమ్ అన్నది చూస్తే గనక ఇది హీట్ ని రీగెయిన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో అందుకనే కోల్డర్ క్లైమేట్స్ లో ఉన్న వాళ్ళు హెవీ బిల్ట్, వాళ్ళ శరీరం దృఢంగా ఉండటం దగ్గర నుంచి, అలాగే హాట్ అండ్ డ్రై ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి ముక్కు అన్నది నేరోగా, సూదిగా వచ్చినట్టుగా మనకి చూస్తే గనక ఇది మాయిశ్చర్ అన్నదాన్ని, తేమ అన్నదాన్ని ఆ లాస్ అవ్వకుండా రిడ్యూస్ చేయడానికి ఉపయోగకరంగా ఉండేలాగా, అలాగే హాట్ అండ్ హ్యూమిడ్, అంటే వేడిగానే అండ్ హ్యూమిడిటీ, గాలిలో తేమ ఎక్కువగా ఉన్న చోట్ల ఫ్లాట్ అండ్ బ్రాడ్ నోసెస్, ఇవి ఎవాల్వ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఇన్హేల్ చేస్తున్న ఎయిర్, పీల్చుకుంటున్న గాలిలో మాయిశ్చర్ ఉండటము, అలాగే ఎక్స్హేల్ చేసే గాలిలో ఆ మాయిశ్చర్ రీటైన్ చేసుకోవటము అన్నదానికి ఉపయోగకరంగా ఉండే విధంగా వాళ్ళ బాడీలో చేంజెస్ అన్నది వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే కోల్డ్ అండ్ డ్రై ఏరియాల్లో ఈ హెయిర్ అన్నది స్ట్రైట్ గా ఉండటం, ఎందుకంటే ఈ తల, భుజాలు, నెక్, వీటి మీద వాటిని వెచ్చగా ఉంచటమే కాకుండా ఈ చల్లదనాన్ని, మాయిశ్చర్ ని తల నుంచి క్విక్ గా కిందకి జారిపోయేలాగా చూడటం, అలాగే ఈ టైట్ అండ్ కర్లీ హెయిర్ ఉంటే గనక ఇది ఈ స్కాల్ప్ మీద ఏరియా అన్నది బాగా ఎక్స్పోజ్ అవుతుంది. అది ఈ స్వెట్ అన్నది ఈజీగా ఎవాపరేట్ అవటానికి, అలాగే హీట్ అన్నది రేడియేట్ అయిపోవటానికి బయటికి వీలుగా ఉంటుంది. అందుకనే ఈ కర్లీ అండ్ టైట్ హెయిర్ అన్నది వేడిగా ఉన్న ప్రదేశాల్లో ఉపయోగపడటం అన్నది చూడవచ్చు అన్నమాట. అలాగే ఈ ఐఫోల్స్ ఇంకొకటి ఈ ఎపికాంతిక్ ఐఫోల్స్ అంటారు. మీరు చూస్తే గనక ఈ మంగోలియన్స్ దగ్గర నుంచి కొన్ని చైనీస్ అండ్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ కొన్ని పార్ట్స్ ఆఫ్ బోర్డర్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో చూస్తే గనక ఈ కళ్ళ దగ్గర కొలుకులు అంటారు, ఆ దగ్గర ముక్కుకి ఇరువైపులా ఈ ఒక రకమైనటువంటి ఫిల్మ్ లాగా, అంటే కళ్ళు పూర్తిగా ఓపెన్ అవ్వలేనట్టుగా ఉంటది అనమాట, కనబడుతుంది ఏషియన్స్ లో ఎస్పెషల్లీ. ఇది ఈ అక్కడ ఉండే పరిస్థితులకి, వాతావరణానికి, ఈ స్నోకి, అంటే స్నో నుంచి, అలాగే స్నో గ్లేర్ అంటారు, అది దాన్ని నుంచి తక్కువగా ఉండే, అంటే దాన్ని రిడ్యూస్ చేయడానికి ఉపయోగకరంగా వచ్చిన అడాప్టేషన్ కింద మనకి చెప్తున్నారు. అలాగే ఈ ఫిజియోలాజికల్ అండ్ ఫినోటైపికల్ చేంజెస్ అన్నది ఈ అప్పర్ పేలియోలిథిక్ మ్యూటేషన్స్ లో, అంటే ఈ దాదాపు 40-30 వేల నుంచి 12,000 సంవత్సరాల మధ్యలో వచ్చిన మ్యూటేషన్స్, అంటే ఈ చిన్న ఎర్రర్స్ ఇన్ కాపీయింగ్ జీన్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు చైల్డ్, వీటికి సంబంధించి వచ్చినట్టుగా ఒక చోట, అంటే సదరన్ చైనాలో ఎక్కడైతే వామ్ అండ్ హ్యూమిడ్ గా ఉంటుందో అక్కడ వచ్చిన కొన్ని చేంజెస్ వల్ల ఈ ఈస్ట్ ఏషియన్ పీపుల్లో ముఖ్యంగా ఎక్కువ స్వెట్ గ్లాండ్స్ ఉండటం, అంటే హంటింగ్ కి ఉపయోగపడేలాగా, అలాగే టీత్ లో కానీ, వాటి అరేంజ్మెంట్ లో కానీ, అలాగే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టుగా టీత్ లో కూడా ఏషియన్స్ లోని ఈస్ట్ ఏషియన్స్, అలాగే అమెరికన్ ఇండియన్స్ లో కూడా, అంటే ఈ ఎడార్ అన్నది, ఈ మ్యూటెంట్ వేరియేషన్ EDAR అంటారు, ఇది ఈస్ట్ ఏషియా నుంచి
డిసెండ్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళ వారసులు వాళ్ళు ఎక్కడెక్కడికి మూవ్ అయ్యారో అక్కడక్కడ ఈ చేంజెస్ అన్నది, ఆ పళ్ళ కింద ముందు పళ్ళు పారలాగా ఉండటం అన్నది, ఈ షేప్ అన్నది మనకి ఈ ఈ ఆర్కియలాజికల్ అండ్ ఎనటామికల్ రీసెర్చ్ లో మనం తెలుసుకుంటాం. అంటే 93% హన్ చైనీస్ లోని, అలాగే 70% జపనీస్ అండ్ థాయ్ పీపుల్ లోని, అలాగే 60 నుంచి 90% ఆఫ్ అమెరికన్ ఇండియన్స్. ఎందుకంటే మనకి ఈ బేరింగ్ స్ట్రైట్ ద్వారా అమెరికన్ ఇండియన్స్, రెడ్ ఇండియన్స్ అనేది కాల్ చేస్తున్నాము. ఇప్పుడు అంతరించిపోయిన ఆల్మోస్ట్ ఐ థింక్ లేనటువంటి ఈ అక్కడ ఉండే నేటివ్స్ ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన, వీళ్ళందరికీ సంబంధించిన కామన్ ఈ మ్యుటేషన్స్ అన్నది సదరన్ చైనా లో, అంటే సదరన్ ఏషియాలో, చైనాలో జరిగినట్టుగా ఈ మ్యుటేషన్ అక్కడ మొదలైనట్టుగా తెలుస్తుంది. దీనివల్ల ఈ బ్లడ్ గ్లాండ్స్ ఎక్కువ ఉండటం కానీ, హెయిర్ థిక్గా ఉండటం కానీ, అలాగే ఉమెన్కి అయితే బ్రెస్ట్ టిష్యూ అనేది తక్కువ ఉండటం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడినవి. అక్కడ వాళ్ళకి వేటాడటానికి, ఆహారం భుజించటానికి ఉపయోగపడినట్టుగా ఉన్నవి మనకి తెలుస్తుంది. సో ఇందులో సెక్షువల్ సెలెక్షన్ కూడా రోల్ ప్లే చేసి ఉండవచ్చు అన్నది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఏ ట్రైట్స్ అయితే అక్కడ ఈజీగా మనుగడ సాగించడానికి, ఎక్కువ కాలం బ్రతికి ఉండటానికి అవసరం పడినాయో అలాంటివే అక్కడ ఆ కల్చర్లో దాన్నే బ్యూటీ అన్న కాన్సెప్ట్ కింద ఎవాల్వ్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము హ్యూమన్స్ యొక్క ప్రిఫరెన్సెస్ అన్నది అలాంటి ట్రైట్స్ కి అనుగుణంగా ఉండటం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని జనరేషన్స్ అయ్యేటప్పటికి అలాంటి ట్రైట్స్ అన్నది ఎక్కువగా పాపులేషన్స్ లో ఉండే అవకాశం అన్నది రావటం అన్నది మనం చూడొచ్చు. ఇలాగే మనకి ఆస్ట్రేలియన్ అబారిజిన్స్ లో తీసుకుంటే కనుక, అంటే ఈ అప్పర్ పీలియాటిక్ మనకి ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా ఒక ఎపిసోడ్ లో దాదాపు 50,000, 40,000, 35,000 సంవత్సరాల క్రితం ఎర్లీ హ్యూమన్ ఎవిడెన్సెస్ ఏదైతే దొరికినాయో, అబారిజిన్స్ అంటారు, ఆస్ట్రేలియాలో నేటివ్ గా అక్కడ ఉండి ఉన్న వాళ్ళలో, అంటే సెంట్రల్ డిజర్ట్స్ లో ఎస్పెషల్లీ చూస్తే గనక చాలా హార్ష్ క్లైమేట్స్, అంటే పగలు వేడిగా ఉండటం, అలాగే రాత్రులు విపరీతమైనటువంటి ఫ్రీజింగ్ కోల్డ్ టెంపరేచర్స్ నోట్ అయ్యే ప్రదేశాల్లో వాళ్ళు షివర్ అవ్వకుండగానే టెంపరేచర్స్ ని తట్టుకునేలాగా అడాప్ట్ అవటం అన్నది, ఎవాల్వ్ అవటం అన్నది మనం చూడొచ్చు. అంటే మనం వణికిపోయే, మనం మామూలుగా వేరే చోట్ల నుంచి వెళ్ళే వాళ్ళు అయితే మనకి వణుకు వస్తుంది మన బాడీని వామ్ గా ఉంచటానికి. అది వాళ్ళకి అక్కర్లేనంతగా వాళ్ళు అక్కడ ఎవాల్వ్ అవటం అన్నది మనం చూడొచ్చు. అలాగే బ్రెయిన్ సైజ్ లో తీసుకున్నా కానీ మనకి అప్పర్ పేలియోలిథిక్ ఆర్ లేట్ స్టోన్ ఏజ్ లో ష్రింక్ అవుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే లాస్ట్ 20,000 years లో చూసుకుంటే దాదాపు 10% మన మానవుని యొక్క బ్రెయిన్ సైజ్ అన్నది స్కల్స్ దొరికిన వాటిని యూజ్ చేసి వాటిలో లిక్విడ్స్ అది పోసి మెజర్ చేసినప్పుడు దాదాపు 10% తక్కువ, అంటే ఒక టెన్నిస్ బాల్ సైజ్ అంత బ్రెయిన్ ఇప్పుడు మనకి 20 సంవత్సరాల క్రితం ఉన్న దాంతో చూస్తే కనుక తక్కువ ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో దాని వెనుక కొన్ని కంప్యూటింగ్ థియరీస్ ఉన్నాయి. అంటే హ్యూమన్స్ అన్న వాళ్ళు ఈ సర్వైవల్ అన్నది అంత కష్టం అయిపోకుండా సొసైటీస్ ఏర్పడి కాంప్లెక్స్ అయిన కొద్ది సొసైటీ అండ్ వాళ్ళ సోషల్ వాళ్ళకి అగ్రెషన్ అన్నది, లెవెల్స్ ఆఫ్ అగ్రెషన్ అన్నది ఇది వరకటి కంటే అవసరం లేకపోవటము, అలాగే ఈ హంటింగ్ అన్నది అది అవసరం లేకపోవటం, అలాగే మోర్ అంటే ఒక ఫుడ్ లో వెరైటీ అన్నది లేకుండా రావటము, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని, ఫర్ వాట్ ఎవర్ ఫ్యాక్టర్స్, ఈ కారణం ఏదైనా కానీ ఈ ఎవిడెన్స్ ఆఫ్ ష్రింకింగ్ హ్యూమన్ అన్నది ఆల్మోస్ట్ అన్ని ఖండాల్లోనే మనకి ఆఫ్రికా, చైనా, యూరోప్ ఎక్కడ చూసినా కానీ లాస్ట్ 40-50 years లో, ఎస్పెషల్లీ లాస్ట్ 20 years కి ఇప్పటికీ కూడా దాదాపు 10% తగ్గినట్టుగా మనకి ఆధారాలు ప్రకారం తెలుస్తుంది. అలాగే జెనెటిక్ స్టడీస్ అండ్ మ్యాథమెటికల్ మోడల్స్ యూజ్ చేసి ఈ జీన్ కల్చర్ ఇంటరాక్షన్స్ అన్నది బయలాజికల్ ఎవల్యూషన్ ని ఎంత
స్పీడ్గా ఎఫెక్ట్ చేయగలుగుతాయి అన్నది పరిశీలించినప్పుడు మానవుని యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కానీ, అంటే వ్యాధుల నుంచి తట్టుకుని నిలబడిగే శక్తి కానీ, మెటబాలిజం అండ్ డైజెషన్ కానీ, బోన్ డెవలప్మెంట్, హెయిర్ గ్రోత్, స్మెల్ అండ్ టేస్ట్ పర్సెప్షన్ కానీ, అలాగే బ్రెయిన్ ఫంక్షన్ కానీ, ఇవన్నీ చేంజెస్ లాస్ట్ 20,000 yearsలో చాలా ర్యాపిడ్గా జరిగినట్టుగా, లేదంటే ఆ పర్టికులర్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆ బయలాజికల్ అండ్ జియోగ్రఫికల్ కండిషన్స్కి ఈ బయలాజికల్ చేంజెస్ అన్నది జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఇది అప్పర్ పేలియోలిథిక్ లేట్ స్టోన్ ఏజ్ అన్నది దాదాపు ఒక వ్యవసాయ విప్లవం కంటే ముందుగా జరిగినవి చూస్తే గనక ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు, మనకు ఉండే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఎవిడెన్స్ బేసెస్. అలాగే ఈ హోలోజీన్ అది ఏదని అంటాం అంటే 12,000 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా. దీన్ని మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ నియోలిథిక్ ఆర్ న్యూ స్టోన్ ఏజ్ అన్నది కానీ, అంటే వ్యవసాయ విప్లవం అప్పుడే మొదలవుతున్న సమయం, లేదంటే బ్రాంజ్ ఏజ్ టు మిడివల్ ఎరా, అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టు ప్రజెంట్ అనుకునే 3 రకాలుగా డివైడ్ చేసుకుంటే కనుక ఈ న్యూ స్టేజ్ అన్నది, న్యూ స్టోన్ ఏజ్ సమయం తీసుకుంటే మనకి వ్యవసాయం అన్నది మనకి ఈ మిడిల్ ఈస్ట్ లో ఈ లెవెంట్ అనే ప్రదేశంలో ఎక్కడైతే మొదలైంది, ఎక్కడ అన్నట్టుగా మనకి తెలుస్తుందో, దాని తర్వాత అది వ్యాప్తి చెందటము ఎంత స్పీడ్గా, లేదంటే ఏ ప్రదేశాలకి వెళ్ళింది, ఎలాంటి టూల్స్ ఉపయోగించుకుని కొత్త టూల్స్ని ఉపయోగించుకోవటం మొదలు పెట్టాడు మానవుడు. అలాగే ఎక్కడెక్కడ స్థిర ఆవాసాలు ఏర్పాటు చేసుకుని కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ని, అలాగే కొన్ని రకాలైనటువంటి యానిమల్స్ని డొమెస్టిక్ చేసుకోగలిగే యానిమల్స్ని డొమెస్టిక్ చేసుకోవటము, డైట్ చేంజెస్ చేసుకోవటము, అలాగే ఈ కొత్త అంటే దాంతో పాటుగా వచ్చిన కొత్త జబ్బులు మళ్ళీ, అంటే ఈ డైటరీ వేరియేషన్ లేకపోవటము, ఒకటే రకమైనటువంటి డైట్స్కి ఫిక్స్ అవ్వటం వల్ల వచ్చిన గుడ్ అండ్ బ్యాడ్, ఇవన్నీ చూసుకుంటే కనుక దాదాపు 12,000 సంవత్సరాల క్రితంలో వచ్చిన ఈ చేంజెస్ తర్వాత మనకి ఈ OCA2 మ్యూటేషన్ అన్నది దాదాపు అది 6,000 నుంచి 10,000 సంవత్సరాల మధ్యలో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది మెలనిన్ ప్రొడక్షన్ ని డైల్యూట్ చేస్తున్నట్టుగా, అలాగే హ్యూమన్ హెయిర్, ఐ అండ్ స్కిన్ కలర్స్ లో పిగ్మెంటేషన్ కి అవకాశం, రెస్పాన్సిబుల్ చేంజ్ లాగా దీన్ని మనకి చెప్తారు అనమాట. అలాగే మనకి ఈ మైటోకాండ్రియల్ DNA వివిధ దేశాలలో ఉండే జాతుల దగ్గర ఉండే మనుషుల్లో ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ బ్లూ ఐడ్ ఇండివిజువల్స్ అన్నది, అంటే నీలంగా ఉండే కనుగుడ్లు ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ ఒక దే ఆల్ షేర్ ఏ కామన్ యాన్సిస్టర్ అన్నట్టుగా మనకి ఈ మైటోకాండ్రియల్ DNA స్టడీస్ వల్ల తెలుస్తుంది. అలాగే ఈ అగ్రికల్చర్ అన్నది ఎంత రోల్ ప్లే చేసింది ఈ ఎవల్యూషనరీ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీలో అన్నది మనం చూస్తే గనక, ఎర్లీ కమ్యూనిటీస్ ఎవరైతే బెనిఫిట్ పొందారో దీనివల్ల, వాళ్ళు అంటే ఈ కంపారిటివ్లీ స్టేబుల్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్, ఈ అబండెన్స్ అన్నది, లేదంటే కంటిన్యూస్గా స్టేబుల్గా ఉండటం అన్నది జరిగిందో, వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి డెవాస్టేటింగ్ డిసీజెస్ వచ్చినట్టుగా, ఈ మీజిల్స్, స్మాల్ పాక్స్ లాంటి డిసీజెస్ తోటి ఒక సందర్భంలో పాపులేషన్ అన్నది చాలా తక్కువ సమయానికి చాలా ఎర్లీగా, ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్లో ఐ థింక్ అగ్రికల్చరల్ రెవల్యూషన్ ఎపిసోడ్స్ 2 చేసినట్టున్నాం, అందులో డిస్కస్ చేసినట్టుగా వ్యాధులకి చాలా తక్కువ వయసులోనే చనిపోవటము, వాళ్ళని ఖననం చేయటము అన్న ఆధారాలు మనకి దొరికినప్పుడు చూస్తే గనక, ఇది ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ పాపులేషన్ అన్నది ఎక్కువ అవ్వటము, అంటే గ్రాడ్యువల్ గా ఈ జెనెటిక్ రెసిస్టెన్స్ అన్నది అలాంటి డిసీజెస్ కి మళ్ళీ హ్యూమన్స్ లో ఎవాల్వ్ అవ్వటము అన్నది మనం చూడొచ్చు అనమాట. అలాగే
ఈ ఈ స్కల్ సైజులో కూడా యాక్చువల్ ఇంతకుముందు చెప్పిన అప్పర్ పేలియోలిథిక్ టైం కాకుండా ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అది మళ్ళీ ఇంకా యాక్సిలరేట్ అవ్వటం అన్నది, ఈ మెజర్ చేసినప్పుడు దాదాపు 150 క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నది ష్రింక్ అవటం అన్నది జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్లీ ఇన్ లాస్ట్ 12,000 yearsలో. దీనికి ఇంకో కారణం కూడా ఏంటి అంటే, ఈ అగ్రికల్చరల్ రెవల్యూషన్లో వచ్చిన ఈ స్పెషలైజేషన్ అనేది ఏదైతే పెరిగిందో, అంటే అందరూ అన్ని పనులు చేయక్కర్లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో దాన్ని ఫోకస్డ్ ఎఫర్ట్ పెడుతూ అందులో నిష్ణాతులుగా అవుతూ వేరే వాళ్ళతో ఈ వస్తు మార్పిడి ద్వారా వాటి ద్వారా షేర్ చేసుకోవటం అన్నది, ట్రేడ్ అన్నది, ఇలాంటి చేంజెస్ ఏవైతే వచ్చినాయో అప్పుడు ఈ హంటింగ్ గ్యాదరింగ్ ఇలాంటి సర్వైవింగ్ అన్నదానికి కాకుండా సొసైటీ అంటే ఒక సంఘంగా ఉండి సెంటర్డ్గా అగ్రికల్చరల్ వ్యవసాయం బేస్ చేసుకుని బ్రతకటం అన్నది అలవాటు చేసుకోవటం అన్నది కూడా ఒక కారణం కింద అయితే మనకి తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకా ఈ మనకి ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఈ లాక్టోస్ టాలరెన్స్ కానీ, అంటే పాలని వేరే జంతువు యొక్క పాలని కూడా తీసుకొని వాటిని అది తీసుకోవటం, అంటే వాటిని తీసుకుని గ్రహించి మన బాడీ అన్నది దానికి ఉపయోగకరంగా చేసుకోవటం అన్నది కూడా యాక్చువల్లీ కొన్ని మ్యూటేషన్స్ కొన్ని ఎర్లీ హ్యూమన్స్ లో వచ్చిన జెనెటిక్ చేంజెస్ అవి ఉపయోగకరంగా ఉండటం వల్ల దాదాపుగా 19% మోర్ ఫెర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ అన్నది ఉండటానికి అవకాశం వచ్చేలాగా ఆ చేంజెస్ ఉండటం వల్ల మనకి హ్యూమన్స్ అందరూ లార్జ్లీ మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్స్ అందరూ ఇప్పుడు మిల్క్ అన్నదానికి కన్జ్యూమ్ చేసుకోగలిగేలాగా వాళ్ళ బాడీస్ తయారైనాయి. అంటే ఓవర్ లాంగ్ పీరియడ్స్, అంటే ఎదిగిన తర్వాత కూడా అన్నది, అది కూడా వేరే జాతి యొక్క పాలు అన్నది తీసుకోవటం అన్నది మనం చూస్తాం. ఇది కూడా ఒక ఎర్లీ ఈ స్ట్రాంగ్ సెలెక్షన్ లో, అంటే మ్యూటేషన్స్ దాదాపు అగ్రికల్చరల్ రెవల్యూషన్ లో వేరే డొమెస్టిక్ యానిమల్స్ ని డొమెస్టికేషన్ చేసిన తర్వాతనే వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. అలాగే ఉమెన్ లో కూడా తొందరగా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ లో ఎక్కువ మంది పిల్లల్ని కనటము అన్నది, ఇలాంటి చేంజెస్ అన్ని కూడా మనకి ఈ నియోలిథిక్ ఏజ్ లో, అలాగే దాని తర్వాత బ్రాంజ్ ఏజ్ అండ్ మిడివల్ ఏజ్ చూసుకుంటే గనక మనకి ఈ కొన్ని రకాలైనటువంటి ఈ మలేరియా లాంటి వాటికి రెసిస్టెన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక. అలాగే మనకి ఈ సికిల్ సెల్ ఎనేమియా అంటారు, అంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నది ఒక సికిల్ షేప్ లో, అంటే ఒక కొడవలి షేప్ లో డిఫార్మ్ అయ్యి ఉండే ఒక కండిషన్. ఇది ఈ బ్లడ్ ఫ్లో ని రెసిస్ట్ చేయటం అన్నది, అంటే అలాగే ఈ సికిల్ సెల్ అనేమియా అన్నది ఈ మలేరియా పారసైట్ ఏదైతే ఉందో అది హ్యూమన్ బ్లడ్ సెల్స్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆపేలాగా ఉండటం అన్నది మనం చూస్తాం. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఎక్కువగా ఉండటం, అంటే వ్యాధులు రావటం ఉంటే వ్యాధుల్ని ఆపగలిగేలాగా వచ్చే చేంజెస్ అన్నది కూడా నెక్స్ట్ ఇంప్రూవ్ అవటం అన్నది కౌంటర్గా మానవుని యొక్క దేహంలో అన్నది మనం చూడొచ్చు. ఇది మనకి మలేరియా లాంటివి ఎక్కువగా వచ్చిన సందర్భంలో మనకి ఆఫ్రికా, పాకిస్తాన్, ఇండియా ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఇండిపెండెంట్ గా ఎమర్జ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ చేంజెస్ అన్ని, సో ఇలాంటివే ఇంకా రండి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి ప్రజెంట్ కి వచ్చినప్పుడు చూస్తే గనక ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి. గోవింద్ గారు ఉన్నారా? చెప్పండి. ఉన్నానండి, మీ ఫ్లో కంటిన్యూ అవుతుంది, మధ్యలో ఏమి యాడ్ చేయలేదు నేను. మీరు ఇంకేమన్నా చెప్తారా దీంట్లోని, అసలు ఎలా వస్తాయి అసలు ఐ కలర్స్ కానీ ఏమైనా దీంట్లోని? అంటే నేను చెప్పినా నాకు తెలిసింది ఒకటి. చెప్పండి. మన ఎల్ఎల్ఈ అంటాం కదా, అంటే ఇప్పుడు మనకి జీన్స్ లోని వెరైటీస్ ఆఫ్, అంటే మనకి ప్రతి జీవికి కూడా ఆ జీవి యొక్క లక్షణాలు మనకి పేరెంట్స్ ద్వారా సంక్రమిస్తాయి. అయితే ఏ లక్షణాలు అయితే మనకి కొన్ని కనిపించిన లక్షణాలు ఆ కిడ్స్ లోని, అంటే ఆ ఆఫ్ స్ప్రింగ్స్ కనుక వచ్చినట్లయితే అవి ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు అనమాట. కానీ
దీనికి కారణం ఏంటంటే జీన్స్ లోని రకరకాల, మీరు అన్నారు కదా ఇంతకు ముందు మ్యూటేషన్ జరుగుతుంది అని చెప్పేసి, ఆ మ్యూటేషన్ అనేది జరగడం ద్వారా వచ్చిన రకరకాల లక్షణాలు ఏవైతే ముందు తరానికి సర్వైవల్కి ఉపయోగపడతాయో, లేకపోతే ఆ జీవులే ఎక్కువ డామినెంట్ గా ఉన్నాయి కనుక బ్రతకగలని కనుక ఆ లక్షణాలను ముందు తరం వారసత్వానికి చేస్తాయి అన్నమాట. కానీ మనకి ఎప్పుడు కూడా ఈ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నప్పుడు ఈ చిల్డ్రన్ మనకి 2 రకాల ఈ మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, మనకి అలాగా 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 23 మనకి ఫాదర్ నుంచి 23 మదర్ నుంచి సంక్రమిస్తాయి. అయితే మనకి ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోని మనం అనుకున్న డిఎన్ఏ తర్వాత జీన్ ఉంటుంది. ఒక పర్టికులర్ జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్టికులర్ ట్రైట్. అంటే మనకి ఇన్హెరిటెడ్ ట్రేట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే వారసత్వ లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి డిటర్మిన్ చేసేవి ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో, పేరెంట్ నుంచి వచ్చిన జీన్స్ 2 కాంబినేషన్స్ కలయిక ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన దాన్ని మనం ఎల్ఎల్ఈ అంటమాట. అంటే ఒకే లక్షణాలని రిప్రజెంట్ చేయడానికి కావలసిన ఒక జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ లో వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ ని మనం ఐ కలర్ ఏదైతే డిసైడ్ చేస్తుంది అనుకుందామో, ఆ ఐ కలర్ లోని బ్లూ ఐస్ కానీ, బ్రౌన్ ఐస్ కానీ, బ్లాక్ కానీ, అలాగే మనకి ఈ రకరకాల హెయిర్ కలర్స్ ఉన్నాయంటే, ఇప్పుడు ఏదైనా బ్రౌన్ హెయిర్ కానీ, వైట్ హెయిర్ కానీ, గ్రే హెయిర్ కానీ, బ్లాక్ హెయిర్ కానీ, ఈ డిటర్మినేషన్ చేయడం అనేది ఏందో ఒకే జీన్ లో ఉన్న వేరియేషన్స్ నే మనం ఎల్ఎల్ఈ అంటమాట. ఇవి ఒక్కోసారి డామినెంట్ గా ఉంటాయి, ఒక్కోసారి రిసెసివ్ గా ఉంటాయి. ఈ డామినెంట్ గా ఉన్నవి ఏదైతే ఉన్నాయో ఈ డామినెంట్ లోనే మనకి 2 కాంబినేషన్స్, అంటే ఈ జీన్ వెరైటీ ఏదైతే ఉందో ఆ వెరైటీలోని మనకి బ్లూ కానీ బ్రౌన్ కానీ 2 ప్రెసెంట్ అయినప్పుడు మనకి బ్లూ బ్రౌన్ ఐస్ రావు. మనకు వస్తే బ్లూ ఐస్ వస్తాయి, లేకపోతే బ్రౌన్ ఐస్ వస్తాయి. కానీ ఆ మిగతా కలర్ ఏమైపోయింది అంటే ఈ జీన్ డిసైడ్ చేసినప్పుడు మనకి దాంట్లో ఒకటి డామినెంట్ ఉంటుంది అనమాట. 2 డామినెంట్ ఉన్నాయి అనుకోండి, గ్యారంటీగా బ్లూ ఐస్ వస్తాయి. అలాగే మనకి బ్లూ బ్రౌన్ ఉన్నప్పుడు బ్లూ డామినెంట్ అనుకోండి, మనకి బ్లూ వస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రౌన్ డామినెంట్ అయితే బ్లూ కలర్ అనేది హిడెన్ గా ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి ఏంటంటే ఒకటి డామినెంట్, ఒకటేమో రిసెసివ్ టైప్, ఆ 2 ఉన్నాయి. కానీ మన ఐస్ మట్టికి బ్రౌన్ ఐస్ ఉంటాయి. అలాగే మదర్ కి కూడా అటువంటి ఈ ఎల్ఎల్ఈ జీన్ కనుక ఉన్నట్లయితే ఆమెకు కూడా బ్రౌన్ ఐస్ ఉంటాయి అన్నమాట. కానీ ఆ ఫాదర్ కి మదర్ కి ఇద్దరికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోని మళ్ళీ ఈ 23 క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి, 23 క్రోమోజోమ్స్ మదర్ నుంచి వచ్చినప్పుడు ఆ 2 కలయిక ద్వారా మనకి ఈ హిడెన్ గా ఉన్నది ఏదైతే ఉందో, ఇంతకుముందు డామినెంట్ రెసెసివ్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఈ రెసెసివ్ గా ఉన్నది ఏదైతే ఉందో ఈ జీన్ కాపీయింగ్ అయినప్పుడు ఇది డామినెంట్ అవ్వడానికి అవకాశం ఉంది కనుక, ఒకవేళ ఉంటే కనుక రెండిట్లోని ఏదైతే హిడెన్ గా ఉన్న బ్లూ కలర్ ఉందో అది కిడ్స్ కి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దాని పర్సెంటేజ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతలో వస్తుంది అంటే మనకి 36, 48.16 ఒక ఆ ప్రాబబిలిటీ కనుక ఉన్నట్లయితే బ్లూ కలర్ ఐస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇదంతా అవడానికి కారణం ఏంటంటే ఈ జీన్ వేరియేషన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎల్ఎల్ఈ అంటాం కదా. అంటే ఒకే జీన్ ఒక లక్షణానికి సంబంధించిన దాంట్లో వెరైటీస్ ఆఫ్ జీన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎయిర్ కలర్, రెస్పాన్సిబుల్ ఫర్ పిగ్మెంటేషన్ కలర్ అంటే మన స్కిన్ కలర్ కి, అలాగే మన కళ్ళకి అయినా సరే, ఇంక్లూడింగ్ మన టేస్ట్ బడ్స్ కూడా. ఇంతకు ముందు OCA2 మ్యూటేషన్ ఏదైతే అన్నాం అంటే 6000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం జరిగిందో ఇది యాక్చువల్ గా అయితే సో ఈ మెలనిన్ ప్రొడ్యూస్ చేసే దాన్ని డైల్యూట్ చేయటము, లేదంటే ఎంత మెలనిన్ ప్రొడ్యూస్ చేయాలి అన్న దానికి రెస్పాన్సిబుల్ గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ మ్యూటేషన్ అన్నది కంప్లీట్ గా స్విచ్ ఆఫ్ చేయకుండా, మెలనిన్ ప్రొడక్షన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుగా కాకుండా, అంటే కంప్లీట్ గా అయితే దాన్ని ఆల్బినిజం ఏదో అంటారు అనుకుంటా. సో ఈ వేరియేషన్ ఇన్ ఐ కలర్ అన్నది ఫ్రమ్ బ్రౌన్ టు గ్రీన్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని. అంటే ఈ ఐరిస్ లో ఎంత మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఇది వస్తుంది. బట్ దానికి కారణమైనటువంటి మ్యూటేషన్ అయితే OCA2 అన్నది దాదాపు 6000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం జరిగినట్టుగా, అండ్ ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ స్టడీస్ చూసినప్పుడు ఇవన్నీ కూడా ఒక సందర్భంలో మొదలైన ఒక షేర్డ్ కామన్ యాన్సిస్టర్ ఎవరో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో కంటిన్యూ చేయండి.
ఇంకెవరన్నా కాలర్స్ ఉన్నారండి? మనకి ఎవరైనా కాలర్స్ ఉంటే లేరు, మనకి కాలర్స్ ఏమీ లేరండి. మీరు అసలు నెక్స్ట్ ఏ ఎపిసోడ్ చేయబోతున్నారు, అసలు ఏంటి ప్లానింగ్ ఏంటి, ఈ తర్వాత నెక్స్ట్ సిరీస్ పేరేంటి, అవి ఏమన్నా మీరు డిస్కస్ చేస్తే ఇటువంటి ఏమన్నా డిస్కస్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ అంటే మనకి ఐ థింక్ ఇది ఈ సీజన్ కింద ప్రస్తుతానికి ఇది ఆపుదాం అనుకుంటున్నాము. యాక్చువల్గా మనం 18 ఎపిసోడ్స్ ఒకటి అనుకుని తర్వాత 5-6 దగ్గర ఆపుదాం అనుకుని మళ్ళీ అలా 10-15 తీసుకొచ్చి దాదాపు 18 ఎపిసోడ్కి వచ్చింది. సో మనకి కొంతమంది అడిగిన క్వశ్చన్స్ ప్రకారం అయితే ఈ ఎవల్యూషన్ ఆఫ్ అంటే హ్యూమన్ ఇదేంటిది నాగరికతలు ఉన్నాయి కదా, సివిలైజేషన్స్ అవి కానీ, లేదంటే ఎవల్యూషన్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ ఇవి అన్నారు. సో ఇది మేబీ ఒక సిరీస్ లో ఏదైనా ఫిట్ అయ్యేలాగా ఉంటే అది సెపరేట్ గా చేయటమా, ఇందులో భాగం కింద ఒక వేరే సీజన్ కింద చేయటమా అన్నది చూడవచ్చు. బట్ ఎందుకంటే మనం ఇంతకు ముందు మీరు హ్యూమనిస్ట్ అవర్ లో కూడా ఐ థింక్ ఎక్కడ ఈ గ్రీకులు ఇవి అన్ని కవర్ చేస్తాం మనం. అంటే గ్రీక్స్ అండ్ రోమన్ అండ్ మిడివల్ హిస్టరీ ఇదంతా చెప్పాము. బట్ ఐ డోంట్ థింక్ ఎవరు మన ప్లేటో సిరీస్ చేసినప్పుడు గ్రీక్ ప్లేటో అండ్ అరిస్టాటిల్. అవును. సో నేను అనుకోవటం ఈజిప్టియన్ సివిలైజేషన్స్ కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి మనకి, ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు షేర్ యాక్చువల్లీ. అది మేబీ ఎంత తొందరగా అవుతుందో చూడాలి. బట్ అదర్వైజ్ నెక్స్ట్ వీక్ అయితే గనుక 2020 రివ్యూ ఒకసారి చెప్పుకోవచ్చు. అంటే సైన్స్ కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ చాలా చేంజెస్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే అడ్వాన్స్మెంట్స్ అనొచ్చు, చేంజెస్, న్యూ అబ్జర్వేషన్స్ ఆర్ డిస్కవరీస్, ఇవన్నీ కూడా రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆస్ట్రానమీ దగ్గర నుంచి, బయాలజీ దగ్గర నుంచి, ఈ డిసీజెస్, వ్యాక్సిన్స్ కానీ, కొన్ని రకాలైనటువంటి కొత్త ఎవిడెన్సెస్ మనకు దొరికిన విషయాలు కానీ ఇవన్నీ కూడా. సో మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరిలో అన్నది కంప్లీట్ రివ్యూ ఆఫ్ 2020 అన్నది ఒకటి చేయొచ్చండి. బాగున్నాయండి ఆ రెండు, కరెక్ట్. చేంజెస్ వచ్చినవి. తర్వాత మొన్న నేను ఇప్పుడు చూసినప్పుడు మన బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ వీళ్ళు ఒక కొత్తది అంటే ప్లానెట్ షాట్ అనుకుంటా, అది ఎర్త్ షాట్ అని ఒక కొత్తది, అంటే ఈక్వివలెంట్ నోబెల్ ప్రైజ్ కి ఈక్వివలెంట్ గా ఇంకొక కొత్త దాన్ని తీసుకొచ్చారనమాట. అయితే వీళ్ళు తీసుకొచ్చిన దాని ఏంటంటే అప్పుడు ఓన్లీ ఎర్త్ ని సేవ్ చేయడానికి, అంటే ఈ కాలుష్యాన్ని సంబంధించింది కానీ, అంటే మంచి ప్యూర్ ఎయిర్ ని కానీ సప్లై చేసేది కానీ, లేకపోతే సారవంతమైన భూమికి సంబంధించింది కానీ, తర్వాత వేస్ట్ అంటే వేస్ట్ డిస్పోజల్ ఎలా చేయాలన్న దాని దగ్గర నుంచి, తర్వాత ఏమో భూమికి సంబంధించినంత మటుకి అంటే ఈ మన గ్లోబల్ వార్మింగ్ సంబంధించింది కానీ, అలాగా 5 రకాల ప్రైజెస్ ఉన్నాయన్నమాట. వీటిలో ఒకరికి సపోజ్ 1 మిలియన్ పౌండ్స్ ఇస్తారు వీళ్ళు. సో ఇది అంటే వచ్చే 10 సంవత్సరాల్లోని అంటే సుమారు ఒక 50 ప్రైజెస్ అనమాట. అంటే $50 మిలియన్, 50 మిలియన్ పౌండ్స్ వర్త్. అంటే ఎవరైనా అంటే వీళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేయడానికి, అంటే సుమారు దీని ద్వారా జరిగేది ఏంటంటే, ఇది ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఐ థింక్ సుమారు 540 మిలియన్ పౌండ్స్ అనుకుంటుంది. దీని నుంచి వచ్చిన ఈ మనీ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా ఈ ఎంకరేజ్ చేసిన ద్వారా, తద్వారా మనకున్నది ఒకే ఎర్త్, ఆ ఎర్త్ని మనం ముందుగానే దానికి ఉన్న ఆపదని గ్రహించి దానికి తగ్గట్టుగా కనుక మనం వ్యవహరించి మన కొత్త ఇన్నోవేషన్స్ అన్ని కూడా గ్రీన్ ఎర్త్ టువర్డ్స్ గ్రీన్ ఎర్త్ కనుక చేసినట్లయితే, రకరకాల ఇన్నోవేషన్స్ కాలుష్యం తగ్గించడం దగ్గర నుంచి, మనకి సారవంతమైన భూమిని చేయడం దగ్గర నుంచి చేసినట్లయితే, ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా రాబోయే కాలంలోని శాస్త్రవేత్తలందరూ కూడా దీని మీద వర్క్ చేసి మన భూమిని సస్యశ్యామలంగా, ఉన్నతంగా, చాలా గ్రీన్ గా, అంటే ఎక్కువ కాలం మనకి ఈ యుద్ధాలు అటువంటి కాకుండానే తెలియకుండా మనం చేసే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి రక్షించగలిగే ఇన్నోవేషన్ చేయగలిగిన వాళ్ళకి ప్రైజెస్ అన్నమాట. తప్పకుండా అండి డిస్కస్ చేద్దాం. అండ్ మనకు ఒక ప్రశ్న వచ్చింది,
ఈ హ్యూమన్ జాస్ అండ్ టీత్ అన్నవి వీటికి సంబంధించిన చేంజెస్ మోస్ట్ రీసెంట్ గా ఏమొచ్చినవి, అలా అవి ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నట్టుగా అబ్బిలో అంటే దాదాపు 30,000 సంవత్సరాల నుంచి హ్యూమన్స్ యొక్క జా సైజ్ అన్నది అలాగే టీత్ అన్నది ష్రింక్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. మనకి ఎవిడెన్స్లు చూసుకుంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. దీనికి ముఖ్యమైన కారణం ఒకటి ఈ డైట్స్ అన్నది, ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్లో కవర్ చేసినట్టుగా, అంటే న్యూ డైట్స్ అన్నది అండ్ డైట్ లో వేరియేషన్ తగ్గటం అన్నది, అది దానివల్ల ఈ పళ్ళలో దవడలలోని షేప్ అన్నది మారటం అన్నది తగ్గటం అన్నది మనం చూడొచ్చు. అంటే అందుకే ఇప్పుడు మనకి చూస్తే గనక మనకి థర్డ్ మోలర్స్, విజ్డమ్ టీత్ అని ఏదైతే చెప్పుకుంటామో వాటికి సరిపోనంతగా మనకి దవడలు చిన్నగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకనే అవి చాలా మందికి ఇప్పుడు అది బయటికి తీయించుకునే అవసరం రావటం అన్నది, లేదంటే నొప్పితో పాటు అది ఒక డిఫరెంట్ షేప్ లోనో ఒక పొడుకుని వెనక వైపుకి గుచ్చుతున్నట్టుగా వెళ్ళటమో అన్నది మనం చూడొచ్చు. సో మోస్ట్ రీసెంట్ చేంజెస్ చూసుకుంటే గనక అంటే స్మాల్ టీత్ అండ్ దవడలు పళ్ళు చిన్నగా అయ్యే క్రమంలోనే మళ్ళీ ఇది స్లైట్లీ రివర్స్ అయినట్టుగా, అంటే ఈ ఫ్లోరైడ్ వీటికి సంబంధించి మనము డైట్ లో వచ్చిన చేంజెస్ అది చూసినప్పుడు ఈ డెంటల్ ఎనామిల్ ఏదైతే ఉంటుందో పళ్ళ చుట్టూ అది థిక్ అవ్వటం అన్నది ఈ ఉప్పు ఫ్లోరైడ్ ఇలాంటివి కన్జ్యూమ్ చేయటం వల్ల అన్నది మనకి తెలుస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే జా సైజు తగ్గటము, పళ్ళ సైజ్ అనేది తగ్గినా సరే మళ్ళీ పెరగటము అన్నది మనకి దొరికిన ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం తెలుస్తుంది. సో దానివల్లే అందుకనే ఇప్పుడు ఈ దంతాలకి సంబంధించిన ఈ టూత్ ఎక్స్ట్రాక్షన్స్, ఈ విజ్డమ్ టీత్ అనేది అంటున్నామో థర్డ్ మోలార్స్ అది తీయించుకోవాల్సిన అవసరం రావటం అన్నది మనం గమనించవచ్చు. అలాగే హైట్ కి సంబంధించింది ఉందండి ఇంకొక దీనికి రిలేటెడ్ గా ఉన్నది, ఇంతకుముందు నాకు గుర్తొచ్చింది ఇప్పుడు అడిగిన ప్రశ్న. ఈ 18th century మిడ్లో యావరేజ్ డచ్ సోల్జర్స్ 165 సెంటీమీటర్స్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది యూరోపియన్ అండ్ అమెరికన్ యావరేజెస్ కన్నా తక్కువగా ఉన్నట్టుగా. కాకపోతే అక్కడ నుంచి ఒక 150 సంవత్సరాల తర్వాత చూసుకుంటే గనక ఈ డచ్ మెన్ అన్న వాళ్ళు 20 సెంటీమీటర్స్ వరకు యావరేజ్ హైట్ అన్నది 20 సెంటీమీటర్స్ కి పెరిగినట్టుగా, వైల్ అట్ ద సేమ్ టైం అమెరికన్స్ కి 6 సెంటీమీటర్లే పెరిగినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఇక్కడ యాక్చువల్లీ సెక్షువల్ సెలక్షన్ కూడా పనిచేసినట్టుగా మన స్టడీస్ చూస్తే కనుక అర్థమవుతుంది. ఎందుకంటే ఈ డచ్ పీపుల్ అన్న వాళ్ళు వీళ్ళు దే హ్యాడ్ మోర్ చిల్డ్రన్ దాన్ దోస్ వర్ షార్ట్, అంటే టాల్ గా ఉండే మనుషుల్ని ప్రిఫర్ చేయటం అన్నది జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. సో డచ్ ఉమెన్ అన్నవాళ్ళు దే ఫౌండ్ టాల్ పీపుల్ యాజ్ అట్రాక్టివ్ అన్నట్టుగా ఇక్కడ. కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము వాళ్ళు, అంటే డచ్ ఉమెన్ యావరేజ్ గా డచ్ మెన్ కంటే కూడా తక్కువగా ఉన్నా కానీ ఈ చిల్డ్రన్ అన్నది, పుట్టిన పిల్లలు అన్న వాళ్ళు వీళ్ళ సెక్షువల్ సెలక్షన్ లో ప్రిఫరెన్సెస్, హ్యూమన్ మీటింగ్ ప్రిఫరెన్సెస్ లో చూసుకున్నప్పుడు కనుక యావరేజ్ సైజ్ అనేది ఓవర్ కొన్ని జనరేషన్స్ లోనే ఇంక్రీజ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. అంటే బెటర్ న్యూట్రిషన్ తో పాటు ఇప్పుడు అలాగే గుడ్ హెల్త్ కేరు, ఇవి అన్నిటితో పాటుగా సెక్షువల్ సెలక్షన్ అండ్ హ్యూమన్ బయోలాజికల్ ఎవల్యూషన్ ఈ ప్రాసెస్ లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ షార్ట్ టైం కింద, అంటే ఎవల్యూషనరీ టర్మ్స్ లో చూసుకుంటే కనుక 150 సంవత్సరాలు అన్నది తక్కువ సమయమే. సో యునైటెడ్ స్టేట్స్ లో కంటే కూడా, అంటే కంపారిటివ్లీ ఒక సమూహం కంటే ఇంకొక సమూహంలో జనం యొక్క ప్రిఫరెన్సెస్, వాళ్ళు తీసుకునే డైట్, వాళ్ళకుండే హెల్త్ కేరు, ఈ తేడాల ద్వారా ఇమ్మీడియట్ గా మనం గ్రహించలేకపోయినా కొన్ని 10 లేదా 100 సంవత్సరాల్లోనే మనం గ్రహించగలిగేంత చేంజెస్ అన్నది మనం చూసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ మన ఈ ఎపిసోడ్ కి సంబంధించిందే కాబట్టి అది చెప్పుకుంటాం అన్నది మనకు జరుగుతుంది. సో అదండి, ఐ థింక్ వీ కెన్ కంక్లూడ్ అట్లీస్ట్ దిస్ సీజన్ ఆన్ దిస్ ఎపిసోడ్ విత్ దాట్. అంటే రీసెంట్ హ్యూమన్ ఎవల్యూషన్ లో మనము గత 50,000 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ ఎక్స్పోనెన్షియల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. అలాగే దాదాపుగా
ఐ థింక్ మనం 18 ఎపిసోడ్స్ చేసామండి. మన తెలుగు భాషలోనే మొట్టమొదటిసారిగా ఇంత డీటెయిల్డ్గా ఇంత ఇన్ని రకాల స్టడీస్ ని చూసి డిస్కస్ చేసుకుని, అలాగే మనకి వచ్చిన ఫీడ్బ్యాక్ ని తీసుకుని ఆన్సర్ సాధ్యమైనంత వరకు మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఇది అందరూ కూడా మనకి తర్వాత ఉండే ఆర్కైవ్స్ లో కానీ, అలాగే ఇండియన్ హ్యూమనిస్ట్ యూట్యూబ్ లో కూడా ఉంటాయి. సో ఎవరైనా సరే ఈ మానవ పరిణామానికి సంబంధించిన ఆల్మోస్ట్ జీవ పరిణామం, అలాగే అందులో ముఖ్యంగా మానవ పరిణామం, బాగా ముఖ్యంగా మనం చెప్పుకుంటే దాదాపు ఒక 60 లక్షల సంవత్సరాల నుంచి ఎప్పటి మన మానవుడు ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితికి వచ్చిన ప్రయాణంలో ఎలాంటి మజిలీలు ఉన్నాయి, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినాయి, వాటిని అధిగమించుకుంటూ ఎలాగ ఎవాల్వ్ అయ్యారు అన్న దానికి మనకి బెస్ట్ సోర్స్ ఆన్లైన్ సోర్స్ కింద ఉంటుంది. ఎవరైనా సరే మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండ్ రీసెర్చ్ అన్ని చేసి చెప్పినందుకు, తెలుగులో అని ముఖ్యంగా వచ్చినందుకు చాలా తప్పకుండా. ఓకే అండి, మరి తర్వాత మనం మళ్ళీ ఎపిసోడ్ లో ఇంకో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్.